ఇది పోయి 5 రోజులు అవుతుంది, అటే ఉన్నది. ఈ దుడ్డకు నీళ్ళు పెట్టలేదు, ఏం లేదు. ఏమన్నా అంటే అచ్చి తోలుకోపో అంటుంది. ఎట్లా తోలుకోపోలే, బండ్లో పెట్రోల్ లేదు, బస్సులు బంద్ అయినాయి వచ్చి తోలుకోపో అంటుంది. పొయ్యి తోలుకొస్తామంటే బండ్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ లేపాయి పెట్రోల్ బంకులల్లో. కనీసం మా తమ్ముని బండి అని వాడేసిపోయాడు, తాళం చేసి పెట్టిపోతేమో పొయ్యి తోలుకొత్తు కదా. వాడు ఏడున్నాడు, ఇంటికానే ఉన్నాడు, పొలం కాడు ఉన్నాడు. వాని దగ్గరికైనా పోదాం. ఏం గోసకచ్చరా, పెళ్ళామో లేకపోయే ఈ బోళ్ళు దొంగుడు, వంటలండు, కూరలండు చాలా తగిలిపోతుంది. ఏం చేద్దాం మరే? ఏమి సేతురలింగ ఏమి సేతు ఎట్లన్నా అనుకొని తిండాం. పెళ్ళాము అవగారింటికి పోయి వారం రోజులే, బస్సులో బంద్. అది రేపత్తా మా బత్తా అంటుంది కానీ బస్సులే బంద్. ఎట్లా వస్తుంది? నేను బండి మీద పోయి తీసుకొస్తామంటేను ఇక్కడ పెట్రోల్ బంద్. ఎట్లా నా బతుకు? నేను దాన్ని వడగొట్టచ్చుడు ఒకటే అయింది, నా బామ్మరిది గాడు అచ్చుడు ఒకటే అయింది. వానికో అన్నం వండ రాదు, కూర వండ రాదు, 3 పూటలు తింటాడు, మూలకు వంటాడు. ఏమి రాజ్యం ఏమి బతుకురో రందా, పెళ్ళము లేకపోతే తిండికి తిప్పాలాయరో ఓ రామన్నా. మన బతుకులు ఎట్లరా పెళ్ళము లేకపోతే, మనకిప్పుడు కట్టం అనేది ఏర్పడుతున్నదిరా. ఏమి చేతుము మొగొల్లము రన్నా, పెళ్ళము ఉంటే సుఖంగా తింటున్నాం, సుఖంగా వంటున్నాం అని. ఇప్పుడు పెళ్ళము లేకపోతే మనకు కట్టము ఏర్పడుతుంది రన్నా. ఏం చేద్దామన్నా? పెళ్ళం ఉంటేనే కదా మనం సుఖంగా బతికేది. పెళ్ళం లేకపోతే కట్టమన్నా కట్టం. చిన్ననాడురో కొడుక సీత కష్టమురో బిడ్డ, పెళ్ళం లేకపోతే మన బతికే వేస్ట్. ఏం చేస్తాం? బోళ్ళు తోముతా, అన్నం ఆడతా, కూర ఆడతా. మా పొట్టోడు చూసినా మా బామ్మర్ది గాడు వచ్చిండు, పన్నాడు. ఏం పని చేయరాదు, పాట చేయరాదు. ఇంకా ఏసీ కింద అన్నట్టు ఫ్యాన్ వేసుకొని అన్నాడు. వాడు లేచుడే లేదు. మరి బావా నీ అత్త నాకు దొంగ రాకున్నా కానీ నీళ్ళన్నా వస్తా అంటలేడు, ఏం చెత్తలేడు, నీళ్ళన్నా తెస్తలేడు. వాని బాతుకు పాడు కాదు, కొట్టిగా సిక్తే ప్రభుత్వాలు అయిండు. తోముడు అయిందా? తోడు కాలేదురా, పొట్టాడు ఇప్పుడే లేచినావురా. ఆకలి అవుతుంటే ఎంతసేపు దొంగతావే, తొందరగా అన్నమండు. అరే దొంగతారా, పని లేదు పాట లేదు, ఒక్క పని చేయవు, రాజ లెక్క వచ్చినావు. తోమమా అండవా మండుతున్నట్టుంది. ఇదివరదాకా ఇంట్లో వన్నే, ఇప్పుడే లేచి వచ్చినా. నువ్వు అన్నం వండిన కావచ్చు, నువ్వు కూర అయింది కావచ్చు, తిందామని చెప్పొచ్చింది నేను. అట్లా కాదురా, పప్పు ఎత్తామంటే అద్దంటావు, హౌసే కావాలంటావు, ఇంకేమన్నా కూరగాయలు అంటామంటే అద్దంటావు, ఇంకేమంటారా నీకు? అరే కౌస్ అయితే మంచిగా ఉండదు కానీ కూర నేను వచ్చినప్పుడు కూరగాయలు అంటావానే. సరే నీళ్ళు చెప్పరా, నీళ్ళు చెప్పరా. నీళ్ళు లేవా? నీళ్ళు పెట్టుకుని తోన పడితే నా బతట్లో జల్ది పో, చెప్పు నీళ్ళు లేపో. అవురా, నీ అక్క అటు పోవుడు, నువ్వు వచ్చుడు. ఇదేంద్రా ఉడుగు వచ్చినావు ఇంట్లో. ఏమి సత్తి బావా, నీ సెల్లెతోని ఏగలేక బత్తి బావా. నాకేం నువ్వు నాక నాకేముందే, నువ్వు మంచిగా వంట వచ్చినావు, నువ్వు అండి పెడతావు నాకు. పాపా ఇగో ఈ 2 పట్టుకొని పోయి ఇంట్లోకి పో. నేను పట్టుకురావనా? పోరా, పట్టుకపో. పట్టుకో, ఏం చేయాలి? పట్టుకపోరాగా దుకాణంలోకి పోయి కొడుకుంటే పండుకుంటాం పో. అయితే కానీ పట్టుకోరా, పట్టుకో. మీ బాబు ఇచ్చింది నాకు 2 ఎకరాలు రా. నేను 2 ఎకరాలు కోతకొచ్చింది, కొయ్యాలి. మా బామ్మర్దులకు మా మామ ఇచ్చిన 8 ఎకరాలు తెలుసారా? 2 బామ్మర్దులు 20 ఎకరాలు ఇచ్చిండ్రా. మరి వాళ్ళు కోసిండ్రా, కొయ్యలేదా, ఏం చేస్తారో ఏం లేదో. ఆ 10 ఎకరాలు అల్లుడా, నువ్వు మంచిగా వ్యవసాయదారునివి, నువ్వు మంచిగా వండిస్తావు. వాళ్ళు వేస్ట్ కాదు కొడుకులు, వాళ్ళు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో కొద్దిగా చూడు అల్లుడు. అన్ని అకప్ప ఎప్పుడు 10 ఎకరాలు. అరే బామర్దు కాదురా, బామర్దులు అంటే ఏందిరా? అన్నదమ్ములతో సమానం రా బామర్దులు అంటే. ఫస్ట్ నీ పని నువ్వు చూసుకో, ఫస్ట్ నాకు అండి పెట్టిన తర్వాత నీ బామర్దలుగో తోముకుంటా. నాకు పని చెప్తున్నావు, నీ కడుపు కాల నీకు. ఇటుక పట్టి చంపుతా, ఇటుక పట్టి చంపుతా. ఓదికు తిండికి వాటిలు లేవురా అంటే నాకు అన్నం వండు, కూర అన్నట్టు. ఆగురా, ఆగు.
ఏం పని రైది కోసుకుంటారు వారి మనకు ఇంకా ఏది లేదు వారి దీన్నే ఉండే నాకు ఆన్నే ఉండే అమ్ముడు కొడుకు వస్తానా ఇంతవరకు రా మిషన్ వాడు ఏం చెప్తావు మాకు వాడు నిన్న మొన్న వచ్చిన డీజిల్ పైసలు కావాలంటే డీజిల్ పైసలు కొంచెం వేడు ఇంతవరకు రాకపోయా వారికి ఇట్లా పాడైపోవట్టే ఇది ఎత్తుంటది ఏం కథ వాళ్ళు గొప్ప వెనుక రాళ్ళు నిన్న మొన్న వచ్చిన రాళ్ళు పడే ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి ఎందుకు వచ్చారు వాడు మా అన్నగాడు వాడు ఏమో అనుకుంటాడు మన సంగతి చెప్తా అగో రావన్నా ఎటు పోయినరే ఏం చెప్తున్నా మీరు రావన్నాడు కూర్చో కూర్చుంటా రోజు కనబడుతున్నాం మాకు సిగరెట్ ముట్టించినావే ముట్టించినా ఆగుతా లేకపోతే మాకు పెద్ద మనుషులకు ఎప్పుడైనా అలవాటు కాదు ఏ వాసన వస్తుంది పీరు పీరు 20 రోజులు ఈడేసిన శాంతి ఏమున్నదన్న నా పొలం కాడ నేను ఉన్నా 10 రోజులు అందరిది పొలం ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కదా ఇద్దరిదే శంకర్ది నీది మరి మా పొలం వరకు వచ్చి అటు చూస్తాను ఈ పొలం మీదుకుంటది పెద్దోని కదా ఈ అడ్నుసులు నడుచుకుంటా గట్టత్తున్నా కొట్టుకుంటూ వస్తున్నావు ఈసారి దేవుని దయ వల్ల మంచిగా పండింది పంట మంచిగా పండింది నీది ఎంతో ఉన్నది నీ మనసులో కానీ ఏమో చేస్తాను మామలా పెద్ద మనుషు ఏం చేస్తున్నాయి రావన్న రాయమని అట్లా మాట్లాడుతున్నాయిందే మాకు 20 రోజులు ఇక్కడ బట్టి మేము చూస్తున్నాం ఆ ఒడ్డు ఈ ఒడ్డు అంతా తిరుగుతున్నాం ఇప్పుడు నా పొలం కాడ నేను ఉండకుంటే ఇంకెవరి పొలం మంచిగా ఉన్నది కానీ నాది మంచిగా పండిందని నేను చూస్తున్నావు దాన్ని ఇక మరి ఏందే దేవుడు నీ మనసులో ఉద్యుత్వం లేదే మాట్లాడతావు ఇట్లా నా పొత్తు కీడొకడు రాయ్ మా అన్నగారు నీకేదో ముచ్చట చెప్పినట్టున్నాడే ఏం చెప్తాను నాకు 20 రోజులు కనబడ్డాక చెప్పారా ఎవరన్నా ఏం చెప్పిన వాడు ఏమో చెప్తాడు నీకు అన్ని చెప్తారా పెద్ద మనుషులు చూసినా రావన్నా నేను అనుకున్నా ఎప్పుడు రామాలన్నా ఏం మాట్లాడుతుంటే ఏదో ఉన్నది అనుకున్నా అవునే ఇప్పుడు మా అయ్య అప్పుడు మా బావతో వంచిచ్చిండు మాకు పొలం ఇప్పుడు నా 5 ఎకరాలు నేను చేసుకుంటానా వాన 5 ఎకరాలు వాళ్ళు చేసుకుంటా పొత్తులు చేసుకున్నాం ఇక ఈసారి నేనే ఉంచుకుందాం అనుకుంటాను పొలాన్ని వరెందుకు అరే నువ్వు ఊర్లో పెద్ద మనిషి నువ్వు అట్లా మాట్లాడుతుంటే అంటే ఎర్రోందికు చూడవా నువ్వు శంకరయ్య అమ్మాయి కూడా నీ పని చేసినావు ఎందుకు వాడెందుకు అమ్మాయికుడు వాడు లంగాడు నాకన్నా ముందు పుట్టివాడు 2 రోజులు వస్తాడు 3 రోజులు నడిపోతాను 3-4 రోజులకు మళ్ళీ వస్తాను లేడు నువ్వు రోజు ఇంత కనబడుతున్నావు అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు చెప్పే రాయమన్నా నాకు ఏం చెప్తారా పోడా ఏవో చెప్పుకొని అంటున్నారా ఎర్రన్నా దాన్ని విషయాలు మరి చూసుకో సూపర్ అండి నువ్వు బావా మంచిగున్నాదిరా కూడా సూపర్ అని మస్తు అండి చింతపులుసు వచ్చినా అరే పుల్ల కంబం ఉన్నది వారే నేను చదువుకునేటప్పుడు రూములు తీసుకుంటే కిరాయికి అక్కడ నేనే అంటుకుంటూ కాదురా ఖతర్నాక్ అంటుకుంటూ అందుకనే దగ్గరకు అండుకొని మెల్లగా తినడానికి మరిగినావు అందుకనే మా అక్కని ఎలాగొట్టినావు కోడిగుడ్లు తినబడుతుంది బీరు తాగబడుతుంది తిండి తినబడుతుంది పని చేయకపోతుంది సరే అయితే కానీ 2 ఎకరాలు కోతకొచ్చింది మనకు ట్రాక్టర్ అయినాక చెప్పిన మరి వచ్చిండో రాలేదు చూస్తాం అట్లనే మా బామ్మరిది చూస్తా పక్కగా ఉన్నదిరా 10 ఎకరాలు వాళ్ళు చూస్తా వచ్చిందా రాలేదా వాళ్ళ పొలం ఎట్లున్నదో అన్నీ చూసేస్తాంరా అంతగానో అప్పటి నల్లాడుతున్నావు కదా మరి వాళ్ళకి సమాధానం పెద్ద దిక్కు నువ్వే కదా మనం పోతే ఎట్లుంటుందో కానీ ఫోన్ చేసిపోదాం హలో బావా నమస్తే 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 ఏమరా శంకరే ఏమున్నది బావా వారి కోతకు వచ్చింది కోయించాలి మాసుత వచ్చింది కారా పొలం ఇక ఒకనాడు రమ్మని మిషన్ని అటే ఉంచుదాము అటే ఉంచుతాం కానీ ఏం సంగతి ఎట్లా వండింది మీకు ఇక నా పాలకేమో ఆడింత ఎండిపోయింది తమ్ముంది గట్టిగానే ఉంది వాడు ఎర్రోడు ఏమంటాడు వాడు కాలుకెత్తే మెడకెత్తే కాలుకెత్తుండు ఒకసారి నువ్వు రా బావ మాట్లాడదామా నీ ఇంటికానే ఉన్న ఇంటికి రా బావను ఎప్పుడులోలేనారా మీకు నీకు పెద్ద మనిషి నువ్వు ఎప్పుడు వచ్చి ఇద్దరికి సమాధానం చెప్పుకోవాలి కదా బాబు పెద్ద మనిషి కాదురా మీ బాబు ఏం చేసిండు నాకు అల్లుడా 10 ఎకరాలు నువ్వు చేయి తర్వాత నేను చనిపోయిన తర్వాత వాళ్ళకి 5 ఎకరాలు పంచుమన్నాడు 5 ఎకరాలు ఇస్తే పండించుకోరారా మీరు ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ నేను అత్తని మా పక్కన చూసుకొని వస్తున్నా ఎవరు మన రాయసిన తమ్మున్నా మా బామ్మరిదిని తోలుకరా వేసుకొని వస్తున్నా సరే బావా సరే పోదాం పారా పోదాం పారా మీ బామ్మలు మంచోలేనా మంచోళ్ళు కాదురా తాగిపిస్తారు తినిపిస్తారు నీవెప్పుడు తిండి తాగుడు తినుడేనారా అరే పోతామే పోయినాక మనకు మంచిగా కడుపుండి అరుకోకపోతే ఏం లాభమే అరుచుకుంటారా నీకు లాభమే కావాలి బీర్లు తాగిస్తాడా తాగిపిస్తారు పారా పోదాం పైగా ఎవరు అల్లుడు ఎటు పోతానవరా బాబున్నాడా
ఏం కూర ఇవాళ? కొడుకుల కూర కోడిగుడ్ల కోస్తున్నావురా? అరే నేను ఫోన్ చేసిండ్రా మీ బాబుకు, బావ వస్తాడని కోడిగుడ్ల కూర తెమ్మన్నా, కోడిగుడ్లు తెమ్మన్నాడా? మరి పో. అమ్మున్నదారా? లేదు. ఎటు పోయింది? అమ్మోడు. అమ్మలు ఎటుపోయిందా? బస్సులు బందా, గందుకే అత్తలేదు, నా భార్య అత్తలేదు, మీ అమ్మ అత్తలేదు, ఏం చేయమంటావురా? ఆ, ఇప్పుడే గుడ్ల కూర తిన్నాను. ఆ. చికెన్ అయితే బాగుంది. చికెన్ కోరిమమ్మ. వాడు నవ్వు చూడు సిల్కనా, నవ్వు తిండి తిండి తిండి. పోరా పోరా చేపరా చెల్లి. బావ వస్తుంది, మా బావ వచ్చిన పంచాయతీ చేస్తుంది కావచ్చు. ఇప్పుడు మా బావ చెప్తే ఖచ్చితంగా వింటాడు. శంకరి, ఓ శంకరియా, బావ దొడ్లున్నా గీడు ఉన్నావురా? మంచిదేనా తమ్మి? మంచిదా అన్న, అంత మంచిదానా? ఎప్పుడు వచ్చిండు? ఎప్పుడు వచ్చిందిరా శంకరి? వాడు ఎప్పుడు కాదు, కౌసు ఎప్పుడు అవసరం ఉంటుందో, ఎప్పుడు తినాలనిపిస్తాడో అప్పుడు ఉరికొస్తాడు. 10-15 రోజులు ఉంటాడు. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? ఈ కథలు విని ఇప్పుడు నేను సరే కానీ చెల్లి ఊరిపోయింది. నా భార్య అవ్వగారి ఇంటికి పోయి వారం రోజులు ఆయరా. అన్నం వండుడు కష్టమే, కూర వండుడు కష్టమే, బట్టలు ఉతుకునుడు కష్టమే. ఆఖరికి బామ్మరిది కానీ జాంగ్ ఉతికి ఎండెత్తే కుక్క ఎత్తుకపోయిందిరా. ఇప్పటికేం లేదు, లోపల చాగలేదు చూడాలి. జాంగ కూడా బావుతో విండిస్తావురా? కుక్క ఎత్తుకపోయిందిరా నువ్వు. అరే నేను స్నానం చేసి ఇంట్లోకి అయింది. ఇక ఇంట్లోకి వచ్చారు పెట్టుకుంటా అనుకున్న తర్వాత కానీ ఇక ఏంది బావా? జాంగ సుతలేదు, ఇప్పుడు కుక్క ఎత్తుకపోయింది, ఏం చేయమంటావు? సరే అయితే కానీ అరే ఈ భార్య పిల్లలు అందరు బాగున్నారు? వాడు కొడుకు తీసుకెళ్ళి వేడు కొడుకు మీ చెల్లె పోయి వారమే బస్సులు బంద్ అయినాయట. బస్సులు చాలా అయితే అత్త అంటుంది, లేకపోతే నువ్వు బండి వేసుకోండి. ఈ బండిలో పెట్రోల్ దిక్కులేదు. ఎర్రని భార్య ఎర్రోడు మంచుకున్నారా? వాని భార్య కూడా ఉరికైంది. అందరు పోయినారా? ఏముంది మళ్ళీ ఇప్పుడు అంతా మొగోళ్ళే. నీకు పట్టిన గతే మాకు పట్టింది, అనుకుని తినాలే. సరే నీకు కూడా అర్థం కావాలి కానీ ఆడలు లేకపోతే ఇంట్లో మా మరదలు కూడా ఉరికైంది. లేదు లేదు ఉన్నది ఉన్నది ఇంటికాడ ఉన్నది. మరి నువ్వు మనం అందరం ఆడుకోదాం బావ. వీడు పని చేయక కొట్టింది, వీడు చెప్పక కదా రే. వీడు ఇట్లా పని చేయక పిల్ల వెళ్ళ కొడితే నా దగ్గరికి వచ్చిండు. వీడు చెప్పక వీడు నవ్వు చూసినావా? సరే అయితే కానీ పొలం ఎట్లుందిరా? పొలము నా మట్టు కొంచెం పారలే, తడి తక్కువ అయింది, కొద్దిగా గోరిపోయినట్టు అయింది. ఎర్రుంది వాని పట్టే మొత్తం సూపర్ ఉంది. 5 ఎకరాలు మంచిగానే ఉందా? అయితే ఇప్పుడు బావా గదే గొడవ. ఇప్పుడు వాడు ఏమంటుండు, ఫస్ట్ దున్నక ముందు నాటక ముందు పంచుకుందామంటే ఇప్పుడు ఎందుకు పంచుకుండా అన్నాడు. సరే దున్నిడం పొత్తులే అన్ని లాగోడు నేనే పెడితే. ట్రాక్టర్ దున్నినోనికి 40,000 నేనే ఇచ్చిన. ఫర్టిలైజర్ షాప్ కూడా 30-40,000, 56,000 అని లాగోడు అంతా నువ్వే పెట్టినాను. సరే మొన్న ఎల్లేసుతో చెప్పిండు నీ 5 ఎకరాలల్లా పంట సక్క పండలేదు. ఇప్పుడు అదే ప్లానే బావా వాడికి. మన 5 ఎకరాలలో మంచిగా పండింది పంట. 150-160 క్వింటల్ అయితే ఇవ్వండి. నా పెట్టు నువ్వు కూడా అయితే కావు. ఇప్పుడు నాది నేను ఊహించుకుంటా, నీ లాగోడు శిరసంగం పెట్టుకుందాం, నీ వంతు నువ్వు ఊహించుకో అని పెడితే అదేమన్నా పద్ధతి అయితే అదే. మరి ఇప్పుడు ఏం చేస్తామంటావురా? ఏం చేసి నేను ఎందుకు పల్లెకరం అన్నానే. సరే పోదాం మన దగ్గరికి. మన దగ్గర పోవాలి, మాట్లాడాలి. ఇంకోటి విషయం, వాడు పంచుకునేవి ఉంటాయి. ఈ పంట అయిపోయినాక వాడు నాటేపించుకొని వాడిని లాగోడు వాడు పెట్టుకొని నాది నేను నాటేయించుకుంటా, లాగోడు పెట్టుకుంటా, నాది మొత్తం నేను చేసుకుంటా బావ. కానీ వానితోటి నాకు పొత్తద్దు. కానీ ఈ పంట మాత్రం బావ నేను చెప్పేది గట్టిగానే బావ. ఎందుకంటే నేను 2-3 లక్షలు పెట్టుబడి పెట్టున్నావు, మాట 5-6 లక్షలు వస్తాయి, 0 లక్ష మిగిలితే కావచ్చు. అది నాకు ఆ లక్ష కూడా కాదు, 20,000 కూడా మిగిలేదు నా అంతకు నేను కోసుకుంటే. వానికి నీ మాట అయితే నింటాడు, ఊళ్ళు ఎవ్వరు మాట వినాడు. నువ్వు అంటేనే గౌరవం వాడికి. తాగుతాడా వాడేమన్నా? వాడు చేసే పని ఏంది? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. పొలం కాడు కూడా సక్క అత్తడు రాడు, మొత్తం నేను చూసుకున్నా. ఆయన పొత్తే కదా బావా, నిన్ను పెద్ద మనిషి అని చెప్పి రమ్మన్నారు వాళ్ళు. అత్తరా పోతారా? అందుకే వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు అక్కడ భూముల కాడ జాల కాడ పొలం కాడ కొట్లాడైతుంది. ఇక నువ్వు అన్ని తెలిసినవి కదా, కొంచెం సర్ది చెప్తావని చెప్పి పిలిపించిర్రే. సరే పోదాం. తమ్ముడు కూడా వచ్చింది నయమైంది. అత్త తీసుకొస్తావా? ఎందుకంటే వాడు కూడా 2 మాటలు చెప్పాలి. చిన్నోడు అయినా కానీ జర చెప్పినట్టు ఉంటే మంచిగా ఉంటది. సరే చెప్తావా? అరే శంకరి, వాడు ఎర్రోడు ఎక్కడ ఉన్నారా? తాగిండి అనుకో కుక్క అవుతాడు. కుక్క అయి నా మీదకి వస్తారా? నా మీదకి వస్తే ఇజ్జత్ పోద్దురా 10 మందిలా. వాడు ఎక్కడ ఉన్నాడు తెలుసుకొని పోదాము. అయితే కానీ వాడు తిన్నింటి బాసాలు లెక్క పెడతారా? నా దగ్గరనే తింటాడు, మళ్ళీ ఇంకోటి తాగిపించింది అనుకో నన్ను తిడతాడు. అటువంటి గుణం ఉన్నదిరా. వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాం. మరి బ్రాంచ్ షాపులు ఉన్నాడా, చేన్లు ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్న తర్వాతనే పోదాం. నేను చెప్తేనే బావా 5 ఎకరాలు మంచిగా పండిందని వాడు బెల్ట్ షాప్లో కాదు కళ్ళు తీసి తాగుతాను కూడా పోతలేడు.
ఎప్పుడు చూసినా పొలం కానీ ఎందుకంటే వాడిని కాదని గోయించుకుంటున్నాను అనుకుంటుండే ఏమనుకున్నా అర్థం తెలియదు వాడిని కాదని నేను గోయించుకుంటున్నా బాబారి ఇద్దరం కలిసిపోతామంటే కోయనిత్తలేడు లేదు నాది నేను కోసుకుంటాడు ఏ మిషన్ వచ్చి ఎవరు వచ్చి కోతాడో చూస్తా అంటుండు మా 2 ఎకరాలు చూద్దాం కోయిస్తామని చూస్తున్నా మరి ఎట్లున్నో చూద్దాంపా కోయించుడే ఒక్క రోజు నడుతుంది మనకి మిషన్ ఆడికి అత్తే నేను డాక్టర్ తెప్పితే పారే డాక్టర్ తెప్పితే అన్నాడు వాడికి ఉన్నాయి 2 డాక్టర్లు ఉన్నాయి బావా. అమ్మి ఎర్రోడా నువ్వు ఏమనుకుంటున్నావు కానీ మీ అన్న మా చెట్టు నాకు ముచ్చట్టు కానీ నీ అంత లంగ ఎవరు లేడు నాకు తెలిసిందా మటుకు అంటే లంగా లంగనే నువ్వు నాకు అట్లా అనిపిస్తుంది అప్పు చేసేటట్టే ఉన్నావు మమ్మల్ని కానీ చూసినావే అబ్బా పెద్ద మనిస్తానం హుషారి రాయమల్లన్న శంకరయ్య వాళ్ళ అన్న కూడా వస్తుండే వాళ్ళ బావ వస్తుండు అవునేమరా వస్తాడు వాళ్ళు వస్తున్నారు అంటే నువ్వు చెప్పినట్టున్నావు చెప్పినా అనరా వీళ్ళ కనబడబట్టి మన అనుకోకుండా వస్తున్న వాళ్ళు నన్ను అంటే ఎవరు అవుతాగా అరే వాళ్ళు ఎట్లొత్తురే మరి ఏ ఈయనకి తెలియని చెప్తారే నీకు తెలియదు మా చెప్తాను ఏ రాని అరే శంకర్గా ఎర్రోడు చూసినావురా పెద్ద మనుషులు నువ్వు కూర్చుండే పెట్టుకొని నువ్వు ముచ్చట పెడతాను రాడు నేనేం చెప్పినా బావ నీకు 15 రోజుల నుంచి పొలం కడికెళ్ళి కదులుతలేడాడు ఆనే ఉంటుండు సరే అయితే కానీ పంచాయతీ పెడదామని అనుకోవచ్చు వాడు ఇద్దరు పెద్ద మనుషులు పెట్టుకుని ఆడ కూర్చున్నాడు మరి నువ్వేమన్నా పిలిచినావురా నువ్వు నాకు పెద్ద మనిషివే వేరేటోళ్ళు నాకెందుకే ఇంకా తమ్ముడు కూడా వచ్చి తోడు నాకు అరే ఊళ్ళో 10 మంది పెద్ద మనుషులు కానీ నేను ఒక్కరిని చాలుపారా ఏ అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అరే ఎర్రోడా నీ మనసులో ఏమనుకున్నావురా ఈ పెద్ద మనుషులు నువ్వు కూర్చుని పెట్టుకుని ముచ్చట పెడతాను బాగా వచ్చిందని సుతలెత్తలేవేంద్ర నువ్వు నా వంతోనే నా అనగాంతోనే కలిసి వచ్చినాక నీకేం విలువలో బావా నువ్వు అంత నువ్వు అంటే నాకు చాలా ప్రేమ బావా కానీ మా వంతో నచ్చినావు కదా అందుకే లేవరే ఇవాళ పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చున్నావు ఇక్కడనే కూర్చుంటా నేను నీకోసం ఇంటికి పోయి వచ్చింది రాయమల్లన్న ఎందుకు దేనికే గద నేను చెప్పలేదా గద విషయం సరే అరే ఎర్రోడ ఏం సంగతి చెప్పు ఏంది బావ చెప్పేది ఏంది బావ చెప్పేది ఏం లొల్లి పెట్టినావట శంకర్ గారి తోటి ఏంది అరే నా భూమి నాకు మంచి ఇవ్వమంటారనే నీ భూమి నీకు మాత్రపోతే మేము మీద కట్టకపోతావా నువ్వు వచ్చి ఎందుకు కావాలి కట్టను ఎందుకు వారి కోసుకుంటా అనుకుంటున్నావు చూసినావా రావన్న లేకపోతే ఏంది ఇది నువ్వేమో చేసేటట్టు ఉన్నావు అబ్బో నువ్వు పెట్టావు ఉన్నావు కానీ మాకు ఎరికేనా అన్న రాయమల్లన్న నువ్వు ఊళ్ళే పెద్ద మనిషి ఎన్నో పంచాయతీ చేసినావు ఇప్పుడు నా పంచాయతీ చేయి మరి నువ్వు లెక్కలెక్కే మాట్లాడలే అని వాడు ఏం మాట్లాడుతాడు మాట్లాడి నీతో ఏం చెప్పిండు అదే వానికి తెలియకుండానే వారికి కోపిస్తున్నాడు మరి కోపించుకోనా రాయమల్లన్న బావ ఒక విషయం చెప్పేది ఈ పంట పొత్తులే కోసుకుందాం పొత్తులే ఉంచుకుందాం నెక్స్ట్ పంట వాడేసుకొని నాది వేసుకుంటా ఈ రోజు నాకు అవసరం మా గొడవ ఇప్పుడు పంచుకోవాలి అంటాను నువ్వేం పెట్టుబడి పెట్టినావురా పైసా పెట్టినావురా వాడు మొత్తం ట్రాక్టర్కి రాయి మందులు అన్ని పెట్టిండు కాదురా వరి కల్పించిండు అరే లెక్కలు కట్టువానే వాని వానికి వాడొస్తా ఎందుకు చూసుకోలేదా వరి పెట్టినా చూసుకోవాలి అవురా లెక్కలు కట్టును అంటున్నావు నువ్వు లెక్కలు ఎట్లా కడతావు మొత్తం నేను కట్టుకుంటూ వచ్చినాక ఇప్పుడు మొత్తం లాగోడి పంట పండినాక లాగోడి కట్టినాక మిగిలినవి 1,00,000 మిగిలితే సరియావేలు తీసుకుందాం 2 లక్షలు మిగిలితే సరి ఏం లక్షలు కట్టినావు అయ్యా బావకు అప్పచెప్పినప్పటి నుంచి ఆ పొలం మనం తీసుకున్నప్పుడు నాకు ఏమి ఇచ్చినావు ఏమి ఇచ్చినావు ఏమి ఇచ్చినావు పంట పండగకి ఇస్తున్నా ₹1 లేకుండా ఇస్తున్నా నువ్వా న్యాయంగా నాకా ఆ, ఇది అంతా కాదు పంట ఎన్ని అనుకున్నావు ఏమి ఇచ్చు వాడిని అడుగు మొత్తం డైరీలు రాసి పెట్టినా లాగోడి మిగిలిన సరిసగము ఇక ఎంత కంటే తెగిపోయామని చూస్తున్నావు ఏంది నువ్వు అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుకోవద్దు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నేను ఎవరి మాట వినా నాకు జాగా మంచి ఇస్తారా పంచియరా నేను ఇప్పుడు లేదు మమ్మల్ని ఎందుకు కూర్చుంటున్నావు నువ్వు పేరు మేము ఇంటికి పోయేటలో నువ్వు ఆపావు ఎందుకు కూర్చుంటున్నావు ఆగు రాయమల్లన్న నేను జాగా వంచి అంటలేను పైసలు వంచి అంటలేను పొత్తుల వరిగొద్దాం కోసినాక పైసలు సరిసగం తీసుకుందాం ఏంటిదే నువ్వు పొత్తుల నాది నాకు కావాలంటే ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా అరే నీకు ఇయ్యగా ఇస్తాను కదా. గట్లు చూద్దాం పారి. బాగున్నది ఏ, నడు అరే శంకర్ గా ఆగురా బా నువ్వు చెప్పినట్టు నేను బాగా 10 ఎకరాలు నేను తీసుకొని నేను పండించుకుంటారా నేనేమంటున్నా పాపం అంటే నేనేమైనా ఆడిదానా ఏం లేదురా నువ్వు వంచుకుంటూ చూస్తాను నేను ఆడిదానా సార్ మీరు మేడమా పని చేయర్రా బస్సులు చూస్తే నడతలేవు కదా కండక్టర్ పని చేయిపోండి ఏమను మీరిద్దరు పోయి వాణి ఏమను ఇద్దరు నువ్వేం చెప్తావురా నాకు నువ్వు నా బండి భూమి చుట్టూ మంచిగా అంటే నువ్వు కబ్బుసని చెప్పి ఏదో నన్ను మభ్య పెట్టా మీరిద్దరు కండక్టర్ పని చేయిపోండి నిజమే. కండక్టర్ చేయండి తిండి మందం పంపిస్తా పోరు బాబా నా గెట్లు నాకు పెడదు కండక్టర్ లేదు బస్సులు లేవు నడు నడు నేను నువ్వు చెప్పినట్టు వింటా అన్నాను బాబా నడు నడు నువ్వు నడు రాయమల్ల నువ్వు రా
మరి నీ అవ్వ పెద్ద మనుషులకు చెప్పి ఆ, నన్ను ఇబ్బందులకు గురి చేస్తావు నువ్వు నేను ఏ వాళ్ళకి ఇబ్బంది చేయా కాదురా ఎన్నోడా ఈ మీ పొలం ఏమవుతుందిరా అన్నది కిందిది నాది అది మంచిగుంది కదరా మరి అది నాకు కావాలి ఇది అన్నకు కావాలి అవురా చూసిన బావ మంచిగుందేమో వాడు కోసుకుంటాడట ఈ ఎండిపోయిందేమో నాకు ఇస్తాడట ఇది పద్ధతేనా కాదురా అది పద్ధతి కాదురా ఎందుకు నాది నాకు మంచిగా వంట నాకు అందుకే మంచి ఏమరా ఇప్పుడు మంచిగా పంట మొత్తం కోసినాక అమ్మినాక పైసలు పంచుకోరు ఏమన్నా రామన్న చెప్తాను నేనేం చెప్తా కానీ ఇప్పుడు ఈ పంట కోసుకున్నాక ఆగురాజరా ఆగులేదు అది నాకు వంచాలి ఇది అన్నకు వంచురి ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే చూసినావా బావ చూసినావా లేదు పెద్ద విశ్వాసం లేకుండా నువ్వు ఎత్తుండు కొడుకు నాది అది కావాలి వారికి అది ఇచ్చారు అరే పెద్దోళ్ళు లేడు చిన్నోళ్ళు లేడు అరే నువ్వు లేదు అబ్బా. ఏ బావా లంగా ఏయ్, ఊగు మీ మీకు కొడతావురా నీకే ఉందా నీకే ఉందా నీకే ఉందా నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు తమ్ముడా నాది నాకు మంచి ఎర్రన్న సంపుతావా పాపం ఏయ్ నాకు ఏందంటే నీ అవ్వ కాలం నాకు నాకు పంటియాడా నాకు పంటియాడా వాడు ఆ వరి అలా పెడతా నీ అవ్వ ఆ వరి అలా పెడతా అస్సలు ఊకోను ఊకోను నీ అవ్వ అద్దు చేతికి వచ్చిన పంట కాదు దేవుడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు చూసిరా మా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట అయితే గట్టి కొట్టుని గట్టిగా